జనరల్‌గా ఆడవాళ్ళు కంప్లెయింట్ చేసే విషయం గురించి ఇవాళ మాట్లాడదామండి. అంటే భర్త ఏం చేయకపోవటం వల్ల వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అనేది. సో, జనరల్‌గా మగవాళ్ళందరికీ ఏంటంటే ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్ అనేది పెద్ద అలవాటు ఉండదు. సో, కాబట్టి వాళ్ళు చేసేదేంటంటే వాళ్ళ యాటిట్యూడ్ అంటే వాళ్ళ దృక్పథంలో ఎట్లా ఉంటుందంటే, భార్యతో ఏమన్నా గొడవ అవుతుందిప్పుడు అనుకుంటే ఇంక వాళ్ళు అంటే దాని గురించి మాట్లాడటం మానేస్తారు. సో, అంటే అవాయిడ్ చేస్తే పరిష్కారం అవుతుందని అనుకుంటారు. కానీ ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి మాట్లాడటానికి ఇంట్రెస్ట్ లేదు. ఆహ్, సాల్వ్ చేయటానికి ఇంట్రెస్ట్ లేదు. దాట వేస్తారు. మేము చెప్పేది వినిపించుకోరు. ఆహ్, మేము ఈ ఈ దేనికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. పైనే అంటే సూపర్ఫిషియల్ సొల్యూషన్స్ గురించి మాట్లాడతారు. ఎక్కడ ప్రాబ్లమ్ అక్కడే ఉంటుందనేది ఈ ఆడవాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్. మగవాళ్ళు ఏమనుకుంటారు, మేము ఏం మాట్లాడితే ఏం గొడవ అవుతుందో, ఇప్పుడు దీన్ని అంటే దాటవేసేస్తే ఈ పూటకి హమ్మయ్య బ్రతికిపోయాము, ఇలా అనుకుంటూ ఉంటారు. సో, ఎవరికి వాళ్ళకి ఏం మాట్లాడితే ఏం గొడవ అవుతుందో అనే భయంతో ఉంటారు తప్పితే, దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి, దానికి ఏం వేస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉన్నాయి, నేను ఎలా చెప్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది, హార్డ్ కాన్వర్జేషన్స్ ఎలా చేయాలి, కాన్ఫ్లిక్ట్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఇవన్నీ ఎవరికి వాళ్ళకి భయంగానే ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ విధానాలు తెలవట్లేదు కాబట్టి. సో, ఇలా కాకుండా ఏంటంటే గో విత్ ద ఫ్లో, అంటే ఈ పూటకి అయిపోతే అలా ఫ్లోతో పాటు వెళ్ళిపోతే అయిపోతుంది కదా అనుకుంటారు. కాదండి, ఎవరికి వాళ్ళు ఎఫర్ట్ పెట్టి దగ్గరగా స్విమ్ చేయటానికి అగెయిన్స్ట్ ద ఫ్లో అయినా సరే ఒక్కొక్కసారి దగ్గరగా రావటానికి ప్రయత్నించాలి. లేకపోతే ఆ ఫ్లోలో పడి కొట్టుకుపోతారు. ఎటువైపు డ్రిఫ్ట్ అయిపోతారో తెలియదు. కాబట్టి అకౌంటబిలిటీ తీసుకోవాలి మగవాళ్ళు కూడా టు సాల్వ్ ద ఇష్యూస్, టు కమ్యూనికేట్ అనేది గుర్తుపెట్టుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలియాలి అంటే కనుక జూలై 12th అండ్ 13th జరిగే వెబినార్ మీరు అటెండ్ అయితే ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎక్కువైందా?